హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శివకుమారి కిచెన్. ఈరోజు నేను చూపించబోయే కూర ఏంటంటే చూడండి, ఎంత బాగుందో చూడండి. టేస్టీ టమాటా క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నానండి. ఇవాళ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు చేసుకుని తిన్నారంటే అసలు వదిలే పనే ఉండదు. వేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుందండి. చపాతీలోకి కూడా బాగుంటుంది. ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తానండి. చూడండి, క్యాప్సికమ్ టమాటా కూర ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. వీటిని క్యాప్సికమ్ కట్ చేసుకొని పెట్టుకుందాం సన్నగా, టమాటాలు కట్ చేసుకొని పెట్టుకుందాము. చూడండి, క్యాప్సికమ్ సన్నగా తరిగి పెట్టుకున్నాము. అలాగే టమాటాలు కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాము. ఉల్లిపాయ తరిగి పెట్టుకున్నాము. పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు పోపు తయారు చేసుకుందామండి. చూడండి, స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు 4 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడొచ్చిందండి. 2 స్పూన్లు పోపు గింజలు వేస్తున్నాను. మిరపకాయలు కట్ చేసుకొని వేసాను. ఇప్పుడు కరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తున్నాను. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నానండి. ఇదంతా దోరగా వేగాలి. ఒక స్పూను పసుపు వేస్తున్నానండి. ఒక స్పూను సాల్ట్ వేస్తున్నాను. ఇదంతా కలిసేలాగా కలిగి పెట్టుకుందాము. చూడండి, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ దోరగా వేగాయండి. ఇప్పుడు తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకుంటున్నాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసాను. అంతా కలిసేలాగా కలిగి పెట్టుకున్నామండి. చూడండి, ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి. చూడండి, టమాటా క్యాప్సికమ్ చక్కగా ఉడికిందండి. మనము కొంచెము ఈ కప్పుడు వాటర్ వేసుకున్నాను నేను. ఇలా లూజ్గా వస్తుందండి, చక్కగా ఉడుకుతుంది వాటర్ వేసుకున్నందు మూలంగా. ఇప్పుడు నువ్వులు వేయించుకొని పొడి కొట్టుకున్నామండి, అది వేస్తున్నాను. పొడి వేస్తున్నాను. ఒక స్పూను కారం వేస్తున్నాను. చూడండి, ఇదంతా కలిసేలాగా కలుపుకుందాము. క్యాప్సికమ్ టమాటా కూర రెడీ అయిందండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. చూడండి, టమాటా క్యాప్సికమ్ కూర రెడీ అయిందండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ.